సరే ఇంటాక్సికేషన్ ఇవాళ మీ అందరికీ తెలుసు మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి సుమారు 5 సంవత్సరాల 6 నెలలు ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డే. సరిగ్గా 16 సంవత్సరాల క్రితం మీ అందరికీ గుర్తుంటుంది, December 26, 2004 సునామీ వచ్చింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను ఆయన ఆఫీస్లో కార్యదర్శిగా, ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఎంతో మనోనిబ్బరంగా, అంటే కాన్ఫిడెంట్గా, చాలా కూల్గా, ప్రశాంతంగా డెసిషన్స్ తీసుకోవటం నేను ప్రత్యక్షంగా చూశాను. నేను యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ గ్రూప్ని, వారు ముందే వచ్చున్నారు, ఆ రోజు ఆయన దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం పడింది. అంత విపత్తు జరిగి రిలీఫ్ రిహాబిలిటేషను ప్రోగ్రామ్స్ ఫుల్ స్వింగ్లో ఉండగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వారికి ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందనే స్థితిగతులను తెలుసుకుంటుండగా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ముఖ్యమంత్రి ముందుకి నేను తీసుకెళ్ళినటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో మా రాష్ట్రంలో 900 కిలోమీటర్ల పైన కోస్ట్ లైన్ ఉందని, నిపుణులైనటువంటి మానవ వనరులు ఉన్నాయని, దానికంటే ముఖ్యంగా ప్రోయాక్టివ్గా ఉండేటువంటి గవర్నమెంట్ ఉందని రకరకాలుగా చెప్పి వారిని కన్విన్స్ చేసి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ మాటలు అంతా విన్న తర్వాత వన్ ఆఫ్ ద డెలిగేట్స్ ఏమన్నారంటే, సార్ ఇంత సునామీ వచ్చింది, ఇంత పెద్ద ప్రమాదం, ఆ ప్రమాదంలో మీరు ఇంత ప్రశాంతంగా, ఇంత కాన్ఫిడెంట్గా మాతో ఇలా మాట్లాడటం మాకే చాలా ఆశ్చర్యం వేసింది అని చెప్పి వారు అన్నారు. అంటే రాజశేఖర రెడ్డి అప్పుడు అన్నాడు, ఇట్లాంటి ప్రమాదాలు నా జీవితంలో ఎన్నో చూశానండి, ధైర్యమే నా పెట్టుబడి, ఇటువంటి వాటిని ఎదుర్కోవడమే నాకు ఉన్న బలం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అటువంటి మహానుభావుడుతో పనిచేసినటువంటి అదృష్టంగా నాకు ఆ మెమరీస్ ఈ మదిలో ఉన్నాయన్నమాట. ఈరోజు ప్రపంచం యావత్తు కరోనా మహమ్మారి, గ్లోబల్ పాండమిక్ని మనం ఎంతోమంది అసువులు బాసినప్పటికీ సాహసంగా ఎదుర్కొంటున్నాం. ఇది ప్రపంచ విపత్తు, ఇది మానవాళికే ఒక సవాలు. ఇటువంటి సవాలు ఉన్నటువంటి సందర్భంలో ఆర్టీసీ సిబ్బంది కూడా వారిలో కొంతమంది అసువులు బాసినప్పటికీ
మొక్కవోని దీక్షతోటి ప్రగతి రథాన్ని ప్రజలకు అందుబాటులో తేవటానికి ప్రగతి రథచక్రాల చోదకులు వారి విధులని ఎంతో సాహసంతో నిర్వర్తిస్తున్నారని చెప్పుకుంటానికి గర్వంగా ఉంది. చనిపోయిన వారి కుటుంబాలకి ఇప్పటికీ స్టాటిస్టిక్స్ ఆలోచిస్తే ముగ్గురు, 2 కండక్టర్లు, 1 మెకానిక్ ఈ కరోనా బారిన పడి మరణించడం జరిగింది. సుమారు 80 మంది వివిధ ర్యాంకులు ఉన్నటువంటి స్టాఫ్ ఈ కరోనా బారిన పడి వివిధ స్టేజ్ల్లో చికిత్సలో ఉన్నటువంటి సందర్భం ఇది. అయినప్పటికీ భయాందోళనకి గురి కాకుండా ప్రగతి రథచక్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు. అందుకని చనిపోయిన వారి ఫ్యామిలీస్ అందరికీ నా సంతాపం తెలియజేస్తున్నాను మీ అందరి ద్వారా. పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి ఇదే నా సెల్యూట్. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చూపించినటువంటి సాహసం, ఆ రోజు చూపించినటువంటి ధైర్యం, ఆ కూల్ మైండ్ తోటే మా సిబ్బంది కాకుండా ఏ ప్రాంతంలో నేను తిరిగినా, ఏ ప్రాంతంలో చూసినా మా తెలుగు వారందరూ కూడా అదే ధైర్యం, అదే సాహసంతో వారి దైనందిన జీవితాల్లో నిమగ్నమై ఉన్నారు. కరోనా బారికి భయపడి వారి పనుల నుంచి నిష్క్రమించాలి. అదే కాదు, మన తెలుగు వీర లేవరా అని మన కవి ఒక ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం వీక్గా ఉన్నామని, భయపడుతున్నామని భావించి పక్క దేశం వాళ్ళు మన దేశం యొక్క సరిహద్దుల్లో మన భూభాగాన్ని ఆక్రమించుకుంటానికి ప్రయత్నం చేసినప్పుడు మన తెలుగు వీరుడు ఒకడు సంతోష్ కుమార్ అని ధైర్యంగా పోరాడి అసూలు బాసాడు. అటువంటి వారి పేరు తెలుసుకుంటేనే ఒళ్ళు గగ్గులు పుడుతుంది. అటువంటి ధైర్యం, సాహసంతో ఈరోజు తెలుగు నేలలో మన ప్రజలందరూ వారి చేతనైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటూ భయానికి లోను కాకుండా వారి కాంట్రిబ్యూషన్ని ఈ రాష్ట్రానికి, ప్రజలకి అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఎప్పుడైనా మనం ఇంత పెద్ద సంస్థ నడుపుతున్నప్పుడు ఈ సంస్థలో 51,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ సంస్థ ఇటువంటి కోవిడ్ మహమ్మారి లేని సమయంలో సుమారు 64 లక్షల మంది ప్యాసింజర్స్ని ప్రతిరోజు సురక్షితంగా వారి ప్రాంతాలకి చేర్చేటువంటి సంస్థ. అంటే కామన్ మ్యాన్ లైఫ్లో భాగస్వామిగా ఉండేటువంటి సంస్థ. ఇప్పుడు సుమారు 2 లక్షల మంది ప్రయాణికులు మాత్రమే ఈ సంస్థ యొక్క సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఈ కోవిడ్ సమయంలో సుమారు 40 మంది ప్యాసింజర్స్ మా వివిధ సర్వీసుల్లో
ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకి కోవిడ్ ఉందని తెలియదు, కానీ ట్రావెల్ చేసిన తర్వాత టెస్టుల్లో వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. అంటే 40 మంది ప్యాసింజర్స్ కోవిడ్ పాజిటివ్ ఉండి వివిధ రకాల సర్వీసెస్లో మా బస్సుల్లో సుదూర ప్రయాణం చేయడం జరిగింది. వారితో పాటు సుమారుగా 800 మంది కో ప్యాసింజర్స్ ప్రయాణం చేయడం జరిగింది. 40 మంది డ్రైవర్స్ కూడా ఆ బండ్లని నడిపిన వారిలో మా స్టాఫ్ ఉన్నారు. కానీ మనం ముందు జాగ్రత్త చర్యగా ఆన్ బోర్డ్ కండక్టర్ లేకుండా చేశాము. టెక్నాలజీ సదుపాయాలను ఉపయోగించుకుని మాస్క్ని కంపల్సరీ చేశాము. దాని తర్వాత సీట్ రీఅరేంజ్మెంట్ చేసి, అంటే రెవెన్యూ పోయినప్పటికీ కొంతమేర కన్నా సోషల్ డిస్టెన్స్ బస్సులో ఉండేటట్టుగా ఏర్పాటు చేయటం జరిగింది. ప్రత్యేకంగా ఈ 3 ప్రికాషన్స్ మూలంగా ఈ 800 మంది ప్యాసింజర్స్ని మెడికల్ డిపార్ట్మెంట్ వారు ఈ కోవిడ్ టెస్టులు చేసినప్పుడు వారందరికీ కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఈ విషయం మీకు ముందుకు ఉంచడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా స్టాఫ్ కూడా ఎవరికి కూడా ఆన్ డ్యూటీలో కోవిడ్ రాలా, ఎక్సెప్ట్ 4 పీపుల్. వాళ్ళు 4 డ్రైవర్స్, దే ఆర్ యాక్చువల్లీ డ్రైవింగ్ ఇన్ విశాఖపట్నం అంబులెన్సెస్. వాళ్ళ అంబులెన్స్ డ్రైవ్ చేస్తున్నారని, ప్రతిరోజు కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ని డ్రైవ్ చేస్తారని వారికి మేము పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇచ్చాం. దట్ ఈస్ ద బెస్ట్ దట్ వీ క్యాన్ ప్రొవైడ్. అయినప్పటికీ 4 మాత్రం ఆన్ డ్యూటీలో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కాకపోతే ప్యాసింజర్స్ మాత్రం వైల్ దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆర్టీసీ బస్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఎందుకంటే మనం మాత్రమే సీట్ రీఅరేంజ్మెంట్ చేయటం కానీ, భౌతిక దూరం పాటించడానికి, మనం మాత్రమే ఆన్ బోర్డ్ కండక్టర్ని లేకుండా ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్కి అనుగుణంగా టెక్నాలజీ సాంకేతికత పరిజ్ఞానం అని పూర్తిగా ఉపయోగించుకుని సమర్థవంతంగా ఆన్ బోర్డ్ కండక్టర్ లేకుండా సర్వీసులు నడుపుతున్నాం. కాబట్టి అదే కాకుండా టికెట్లు ఇష్యూ చేసేటప్పుడు టెక్నాలజీ సదుపాయంతో ఇస్తున్నాం. కాబట్టి ఎవరైతే టికెట్ కొనుక్కుంటున్నారో వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్ని మనం నిశ్చితం చేస్తున్నాం. దాని మూలంగా ఫలానా బస్సులో నేను ట్రావెల్ చేశాను, 2 రోజుల తర్వాత పాజిటివ్ వచ్చిందంటే, అరే ఆ బస్సులో ఎవరెవరు ప్యాసింజర్స్ కో ప్యాసింజర్స్ ఉన్నారని మన టెక్నాలజీ సహాయం మూలంగా అట్లా బటన్ నొక్కగానే వాళ్ళ లిస్టు, వాళ్ళ టెలిఫోన్ నెంబర్స్ వచ్చింది. అందువల్లనే మేము చాలా ఈజీగా వాళ్ళందరినీ ట్రేస్ చేసి వాళ్ళకి ఇంటి దగ్గర ఉన్నటువంటి సదుపాయం, అంటే ఈ హెల్త్ ఫెసిలిటీస్కి తీసుకెళ్ళి వాళ్ళని టెస్ట్ చేయించడం జరిగింది. సో అందువలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ కూడా, యువత టెక్నాలజీలో ముందుంటుందని మనకు తెలుసు. కానీ ఆ డైరెక్షన్లో ఆర్టీసీలో కూడా చాలా మంచి టీం, నిష్ణాతులైనటువంటి నిపుణులు ఉండబట్టే వారి సహాయంతో ఇటువంటి సదుపాయాల్ని ప్రజలకు కలుగజేయడానికి నాకు అవకాశం దొరికింది. సో ఇది స్టేట్ ఆఫ్ అఫైర్స్ గురించి చెప్పాము. దాని తర్వాత ఇంటర్ స్టేట్ సర్వీసెస్ సంబంధించి తమిళనాడులో ఎక్కువ కేసులు ఉన్నాయని తమిళనాడుకి మేము ఇంకా బస్సుల్ని నడపడానికి ప్రయత్నం చేయలేదు. బెంగళూరుకు మాత్రం కర్ణాటక స్టేట్కి నడుపుతున్నాం. వాళ్ళు సహకరిస్తున్నారు, మనము సహకరిస్తున్నాం. తెలంగాణ మనకు
హైదరాబాద్ నిన్న మొన్నటి దాకా మన క్యాపిటల్, మన ప్రజలు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. ప్రయాణాన్ని పునరుద్ధరిద్దామని ప్రయత్నం చేశాం. 1-2 దఫాలుగా చర్చలు జరిగినాయి. కానీ తెలంగాణ బస్ భవన్లోనే వాళ్ళ ఆపరేషన్ డిపార్ట్మెంట్లోనే ఈ కోవిడ్ పాజిటివ్ కేసెస్ రావటం మూలంగా చర్చల్లో కొంత అంతరాయం జరిగింది. దాని తర్వాత కొంత ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది ప్రజల నుంచి. అక్కడ కేసులు ఎక్కువ ఉన్నాయంట, టెస్టులు తక్కువ చేస్తున్నారట. ప్రజలు ఇప్పుడు ఎలాగో వారి కారుల్లో, మోటార్ సైకిల్లో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. బస్సు పెడితే ఇంకా ప్రమాదమేమో అనేటువంటి సజెషన్స్ కూడా మాకు పబ్లిక్ నుంచి అందుతున్నాయని మీ ముందు ఉంచుతున్నాం. సో అందువల్ల జాప్యం జరుగుతుంది ఇక్కడ బస్సులు పునరుద్ధరించడం. సో అసలు ఈరోజు ఎందుకు కూర్చున్నాం అనేది ఆలోచించాలి కదా. ఈరోజు ఏంటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మీకు తెలుసు, యాజ్ ఎ డాక్టర్గా ₹1 తీసుకొని రూపాయి డాక్టర్ అనేవారట. సర్వీసులు, వైద్య సేవలు అందించేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత వైద్య రంగానికి బాగా చేయాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పెట్టారు, 108 అంబులెన్స్ స్కీమ్ పెట్టారు. 108 అంబులెన్స్ స్కీమ్ ఆయన పెట్టిన స్కీము ఇప్పుడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది చాలా పెద్ద ఘన విజయం. సో అతని పుట్టిన రోజు సందర్భంగా ఆర్టీసీ ఇందిరా బస్సుల్ని సంజీవని బస్సులుగా కన్వర్ట్ చేసి ఈ కోవిడ్ మహమ్మారి గ్రామాలకు కూడా పాగుతున్నటువంటి సందర్భంలో కోవిడ్ అనుమానం ఉన్న వారిని హాస్పిటల్కి తెచ్చి వారి శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేయటం కంటే ల్యాబ్నే వారి ఇంటి దగ్గరికి, వారి గ్రామానికి సదుపాయంగా పంపించి అక్కడే శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని తర్వాత టెస్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మన హెల్త్ డిపార్ట్మెంట్ వారు ప్రైవేటు వాహనాలకి తీసుకొని చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటే మన డిపోలో ఉన్నటువంటి ఏసీ బస్సుల్ని సంజీవని బస్సులుగా కన్వర్ట్ చేసి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి సదుపాయంగా ప్రజలకి అందుబాటులో తీసుకురావటానికి మా ఇంజనీరింగ్ టీం లెడ్ బై కృష్ణమోహన్ ఈ వాహనాలను తయారు చేసింది. అతి తక్కువ ఖర్చుతో ఈ వాహనాలను తయారు చేయడం జరిగింది. ఈ కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వాహనాలని మామూలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో అందువల్ల ఇటువంటి విపత్కర సమయంలో ఆర్టీసీ సిబ్బంది కూడా మేము సైతం ప్రజలకి ఏదో రకంగా ఉపయోగపడాలి, వారికి చేదోడు వాదోడుగా ఉండాలి అనేటువంటి ప్రయత్నంలోనే ఇది ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు 21 వెహికల్స్ రెడీగా ఉన్నాయి. ఏ జిల్లాలకు పంపిస్తున్నారు? హెల్త్ డిపార్ట్మెంట్ వారు అన్ని జిల్లాలకు 1-2. సో ఎవ్రీ జిల్లాకి 2 వెళ్తాయి. ప్లస్ కొన్ని జిల్లాలకి కొద్దిగా మిగతా వెళ్తాయి. సో ఇవాళ 21 వెహికల్స్ మేము రిలీజ్ చేస్తున్నాం, జిల్లాలకు పంపిస్తాం. ఇంకా అనదర్ 10 డేస్లో ఇంకో 30 వెహికల్స్ వస్తాయి. అంటే జిల్లాకి సుమారుగా 4 వెహికల్స్ ఉంటున్నా మనం సప్లై చేస్తాం. ఇంకా అవసరం అనుకుంటే తయారు చేస్తామని చెప్పాం. అంటే దట్ ఈస్ ద సిచ్యువేషన్. మీరందరూ వచ్చి కూడా వాహనాలని చూడొచ్చు. సో దాని తర్వాత
దాని తర్వాత మనకు మీరు గమనిస్తే కోయంబేడు అనేది ఇప్పుడు అందరికీ వొకాబులరీలో ఒక ఒక పదంలాగా మారిపోయింది. అది మీకు ఇంకా బాగా తెలుసు, మీరే చేశారు, అంత పాపులర్. ఎందువలన అంటే అక్కడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఉందని, టైం రెస్ట్రిక్ట్ చేయటం మూలంగా తమిళనాడులో చాలామంది ఒకేసారి గుమ్మిగూడటం జరిగిందని, దాంట్లో ఎవరికో ఒకరికి కోవిడ్ పాజిటివ్ ఉండటం మూలంగా ఆల్మోస్ట్ అక్కడికి విజిట్ చేసిన ప్రతి వారికి కోవిడ్ రావడం జరిగిందని, దానివల్ల మన బోర్డరింగ్ జిల్లాలు తమిళనాడుకు ఉన్నటువంటి మన చిత్తూరు కానీ నెల్లూరు చాలా పాజిటివ్ కేసుల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీని నుంచి కూడా మేము ఆలోచించి ఆర్టీసీగా ప్రజలకు మేము ఎలా చేరువ కావాలి అని ఆలోచించి సంచార కూరగాయల మార్కెట్లు తయారు చేస్తే ఎలా బాగుంటుంది అంటే సంచార రైతు బజార్లు అన్నమాట. అంటే రైతు కూరగాయలు వేసుకుని ఆ బస్సుని మీ యూనో రెస్పెక్టివ్ ఏరియాలోకి తీసుకెళ్లారనుకోండి, ఒక గంట సేపు ఒక ఏరియా, ఇంకో గంట సేపు ఒక ఏరియా, అలా ఈజీగా ఇళ్ళ దగ్గరికే కూరగాయలు వస్తాయి. ఇంతకుముందు ఏం చేసాం, లోపల సీట్లు తీసేసి ప్రయత్నం చేసాం. దాని మూలంగా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కటం దిగటం, దానివల్ల కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేటట్టు ఉందని చెప్పేసి కొద్దిగా ఒకవైపు మార్పులు చేసి ఆ బుట్టల్ని ఈజీగా పెట్టేటట్టు, రోడ్డు మీద ఆపేటట్టు, మీకు ఎవరికి కూడా కోవిడ్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఈజీగా ఉండేటట్టు, మీ ఇంటి దగ్గరే మీరు కూరగాయలు కొనుక్కునేటట్టు, ఫ్రెష్ ఫ్రమ్ రైతుల నుంచి ఫ్రెష్గా కొనుక్కునేటట్టు ఒక వాహనం తయారు చేసాం. అది మీకు చూపిస్తాం. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక వాహనం అలా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నాం. చాలా తక్కువ ఖర్చుతో మా వాహన అంటే కొద్దిగా పాత వాహనాలని, లాంగ్ డిస్టెన్స్కి ఇంకా పనికిరానటువంటి వాహనాలని కొద్దిగా బాగు చేసి రీపర్పస్ చేసాం. ఇక్కడ ఎందుకంటే ఒక 10-15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు విలేజ్ నుంచి టౌన్కి రావడం అంతే కదా, అంతేగాని ప్రతిరోజు 300 కిలోమీటర్లు తిరగాల్సిన పని ఉండదు. అందుకని రీపర్పస్ చేసామన్నమాట. సో అది మీరు చూసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, దాని ప్రకారంగా మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. దాని తర్వాత మీకు తెలుసు, మీరందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మన ఆర్టీసీ వారు కార్గో రంగంలోకి పెద్ద ఎత్తున అడుగు పెడుతున్నారని. సుమారు 2000 కోట్ల బిజినెస్ చేయాలనేటువంటి ఆశయంతో ముందుకెళ్తున్నాం. సో దానికన్నా ముందు ఏంటంటే, అసలు ఈ ఆశయం పెట్టుకోగానే మేము గవర్నమెంట్ సంస్థల దగ్గరికి వెళ్ళాం. ఏపీ సివిల్ సప్లైస్, సీడ్స్ కార్పొరేషను, బీవరేజెస్ కార్పొరేషను, ఏపీ ఆగ్రోస్, ఏపీ మార్క్ఫెడ్, అలాంటి ఆర్గనైజేషన్స్. ఈ లాక్డౌన్ సమయంలో టెండర్స్ వేయక రైతుల దగ్గరికి అగ్రికల్చర్ సీడ్స్ సకాలంలో అందేటువంటి పరిస్థితి లేదు. మేము ఊరికే సర్వేకి వెళ్తే ఇటువంటి విషయాలు తెలిసి ఇమీడియట్గా మా దగ్గర ఉన్న పాత డీజీటీలు బస్సుల్లో సీట్లు తీసేసి 25,000 టన్నుల అగ్రికల్చర్ సీడ్స్ ఈ రెయిన్స్ మొదలు కాక ముందే రైతులకు అందేటట్టు ఆర్టీసీ ముందుకొచ్చి కార్గో సేవల్ని ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఆర్టీసీ ముందు రాకపోతే ఈరోజు రైతులకి వర్షాలు పట్టే సీడ్స్ ఉండేవి కాదన్నమాట. అటువంటి ఆహార భద్రతకి ప్రమాదం ఉన్నటువంటి సమయంలో ఆర్టీసీ సిబ్బంది ముందుకొచ్చి ఈ టాస్క్ కంప్లీట్ చేసినందుకు వారందరినీ అభినందిస్తున్నాం. అదేవిధంగా 7,300 టన్నుల అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కొన్ని జిల్లాల్లో మార్క్ఫెడ్ వాళ్ళు సేకరించినప్పటికీ దాన్ని మార్కెట్కి తీసుకొచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది లాక్డౌన్ మూలంగా. దాన్ని కూడా
ఆర్టీసీ కార్గో సేవల ద్వారా చేరవేయటం జరిగిందని సంతోషంగా మీ ముందు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా 55 lakh టెక్స్ట్ బుక్స్ మన పిల్లలందరికీ స్కూల్స్కి చేరవేయటం ఆర్టీసీ బస్సుల ద్వారా జరిగింది. ఇక నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా మన ముఖ్యమంత్రి గారు నాణ్యమైన ఫెర్టిలైజర్స్ రైతులకి అందుబాటులో తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరూ దానికి చాలా విస్తృతమైనటువంటి ప్రచారం కలగజేయడం కూడా జరిగింది. సో దాంట్లో ఎందుకంటే ఇప్పుడు ఒక జిల్లాలో కొద్ది రోజులు లాక్డౌన్ ఉంటుంది, ఇంకో జిల్లాలో కొద్ది రోజులు లాక్డౌన్ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ వైరస్ అనేది ఎక్కడ విజృంభిస్తుంది, ఎక్కడ అదుపులో ఉంటుంది మనం చెప్పలేకపోతున్నాం. ఈ మారుతున్న పరిస్థితుల్లో మార్కెట్ నుంచి సగినటువంటి సదుపాయాలు ప్రైవేట్ పీపుల్ వాహనాలు పెట్టలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో అటువంటి పరిస్థితుల్ని అధిగమించి ప్రజాసేవలో ఆర్టీసీ ముందుంటుందని మీ అందరి ముందు ప్రజలకి తెలియజేయటానికి చాలా సంతోషంగా గర్వంగా ఉంది. దానికి సంబంధించిన ఒక వెహికల్ మీకు ఇవాళ డిస్ప్లేలో చూపిస్తాం. సో దీనికి బస్సు తుస్సు అని ఒక ఆయన మమ్మల్ని రెడిక్యూల్ చేస్తూ పేపర్లో రాశారు. వారికి నా మనవి ఏంటంటే మా దగ్గర నిష్ణాతులైనటువంటి ఇంజనీర్స్ ఉన్నారండి. 60 సంవత్సరాల నుంచి పటిష్టంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా సమర్థంగా ఆర్టీసీ నిర్వహించినటువంటి ఇంజనీర్స్ ఇక్కడ ఉన్నారు. దట్ ఈస్ ద టీమ్ ఇన్ఛార్జ్. మేమంటే గోల్స్ పెడతాం. గోల్స్ ఎలా పెడతాము? ప్రభుత్వం ప్రజా అవసరాలని విస్తృత అవసరాలని అని ఒక గోల్స్గా మార్చి మేము ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ని వాడుకుని ప్రజలకు సేవలు అందించాలనేటువంటిది ఉద్దేశం. సో ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, వారికి కళ్ళు దానం చేస్తారని మనం కూడా రాసిస్తాం. ఎందుకని మనిషి చనిపోయాడు, మిగతా పార్ట్స్ ఏవో ఫెయిల్ అయ్యాయి, మన కళ్ళు బాగానే ఉంటాయి, అందుకని కళ్ళు తీసేసి ఇంకొకళ్ళకి ప్రాణం కంటి చూపు కలిగేటట్టు మనం చేస్తాం. అదేవిధంగా బస్సుల్లో కూడా అన్ని పార్ట్స్ ఒకేసారి పాడైపోవు. అందువలన ఏదైతే బాగున్న పార్ట్స్ తీసుకుని మళ్ళీ ఉపయోగించుకోవటం ఎకనామిక్గా మంచి పని. అది నేను వచ్చిన తర్వాత మొదలుపెట్టలా, అది సుదీర్ఘంగా ఆర్టీసీ చేస్తున్న పనే. కాకపోతే అది కొద్దిగా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఇప్పుడు. ఎందుకని మేము ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా ఉందనేది మీరు గమనించాలి. కోవిడ్ మూలంగా 64 lakh ప్యాసింజర్స్ని ప్రతిరోజు గమ్యస్థానాలకు చేరవేసేటువంటి ప్రగతి రథం ఈరోజు 2 లక్షలకే పరిమితమైందనేది మీరు ఆలోచించాలి. అటువంటి కష్టకాలంలో కూడా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి నేను ఊరికనే కూర్చోట్లా. క్రియేటివిటీ ఉపయోగించి రకరకాలుగా ఆలోచించి, అరే ప్రజలకి సమస్య ఉంది, మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో కల్లా టెస్ట్ చేయటంలో ముందుండాలనేటువంటిది ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఆ నిర్ణయంలో ఆర్టీసీగా మేము ఎలా పాలు పంచుకోవాలని ఆలోచించాం. ఆ ఆలోచనలో భాగమే మీకు సంజీవని. అరే కోయంబేడులో కూరగాయలు కొనుక్కునేటప్పుడు ఎంతమంది బలైపోతున్నారు. కూరగాయలు కొనుక్కోకుండా కామన్ ప్రజలు ఎన్ని లాక్డౌన్లు పెట్టినా జీవించగలరా? కుదరదు. కానీ సురక్షితంగా ఆ కూరగాయలను వారి ఇంటికి చేరవేసే పద్ధతులు ఏమైనా ఉన్నాయా అని మేము ఆలోచించబట్టే సంచార రైతు బజార్లు ఆవిర్భవించినాయి ఫ్రమ్ అవర్ వర్క్షాప్స్. రైతులకి సీడ్స్ కూడా, అంటే సీడ్స్ పోయేటప్పుడు అండి అది సరిగ్గా కవర్ చేయలేదనుకోండి, వర్షానికి తడిచిపోయినాయి అనుకోండి, అవి సీడ్స్ పనికిరావు. సో అందువలన వాటిని చాలా ఒక పద్ధతిలో జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. సో అందువలన దానికి వెహికల్ డిఫరెంట్గా కొద్దిగా ఉండాలి.
దానికి కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. సో సీడ్స్ కూడా సకాలంలో రైతు ఇది ఆగదు కదండి, అగ్రికల్చర్ సీజన్ వర్షాలు ఆగవు కదా, ఈ టైంలోనే మనం విత్తనాలు వేసుకోవాల్సిందే కదా. ప్రైవేట్ వాడు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మరి ఊరికనే కూర్చోవడం కుదరదు కదా, మనందరికీ రేపు పొద్దున భోజనం ఎలా వస్తుంది. సో అందువల్ల ఆర్టీసీ అనేది ప్రజల ఆస్తి, ఆర్టీసీ బస్సులు అనేవి ప్రజల సొమ్ము. దాన్ని ఉపయోగించుకొని ప్రజా సౌకర్యాన్ని ఇటువంటి విపత్తర పరిస్థితుల్లో మెరుగుపరచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాలన్నింటినీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రయత్నాలన్నిటికీ మీరు అందరూ ప్రౌడ్గా ఉండాలని నేను భావిస్తున్నాను. అట్లీస్ట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందువల్లంటే ఇప్పుడు మీరు గమనించండి, అజిమ్ ప్రేమ్జీ గారు పూనాలో ఆయన సాఫ్ట్వేర్ సంస్థకి కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ అన్నీ ఖాళీ చేయించి, అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టించి, అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయని మానవతా దృక్పథంతో మొత్తం బిల్డింగ్స్ అన్నింటినీ హాస్పిటల్గా కన్వర్ట్ చేశారు. అది మీ అందరికీ తెలుసు. అలానే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అరే చైనాలో టకటకా 1000 పడకల ఆసుపత్రి క్రియేట్ చేశారని, ఇప్పుడు ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 10,000 బెడ్స్ హాస్పిటల్ 10 రోజుల్లో క్రియేట్ చేసి మీ అందరి మనల్ని పొందారు. దీన్ని మనం మెచ్చుకుంటున్నామా, గర్వపడుతున్నామా, లేకపోతే తూలనాడుతున్నామా అనేది మీరు గమనించాలి. ఎందుకంటే ఈ పెద్ద కార్యక్రమాలు ఇంత విపత్తర పరిస్థితుల్లో అంత స్పీడ్గా చేసేటప్పుడు చిన్న చిన్న సబ్ రూల్స్ వయలేట్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లాంటివి తీసుకోవాలి 10,000 బెడ్ హాస్పిటల్ కట్టాలంటే. మరి ఆ ప్రొసీజర్ అన్నీ ఫాలో అవ్వాలంటే మరి ఇంకో సంవత్సరం పడుతుంది. ఏది మొదటి పిరికి పెట్టడానికి. కానీ విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రతి యాక్ట్లోనూ కొన్ని వెసులుబాట్లు ఉంటాయి, ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అంటారు. అటువంటి ప్రొవిజన్స్ని ఆసరాగా తీసుకొని ఇటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పెద్ద పెద్ద సదుపాయాల్ని అతి తక్కువ కాలంలో ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదే కాదు, ఈరోజు మనం వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నాం 1000 కళ్ళతోటి, ఎప్పుడు వస్తుందా అని. పాత చట్టాల ప్రకారం, పాత ప్రొసీజర్స్ ప్రకారం చేయాలంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు పడుతుందని మీకు చెప్తున్నాను. కానీ దాన్ని సైంటిఫిక్ రిగర్ని కాంప్రమైజ్ చేయకుండా ప్రొసీజర్ని కొంత వెసులుబాట్లు ఇచ్చి తొందరగా ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని ఎంతోమంది సైనికులు అంటే సైంటిస్టులు సైనికుల్లా రాత్రి పగలు కాకుండా ల్యాబుల్లో కష్టపడుతున్నారనేది మీరు గమనించాలి. అందులో మన తెలుగువారు కూడా ఉండటం నాకెంతో గర్వకారణం. సో ఆ కోవలోనే మేము అతి చిన్న సంస్థ ఒక ప్రయత్నంగా ఇట్లా కొన్ని చిన్న చిన్న క్రియేటివ్గా ఆలోచించి అతి తక్కువ డబ్బులతోటి ప్రజలకు సదుపాయాలు మెరుగు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి మెరుగు చేసే మా ఇంజనీరింగ్ టీంకి నేను మీ అందరి ముందు సగర్వంగా అభినందిస్తున్నాను. సో అందువలన మీకు ప్రశంసించడం రాకపోవచ్చు, కానీ మేమేదో తప్పులు చేస్తున్నామని అట్లా తూలనాడి మాట్లాడవద్దని మనవి చేస్తున్నాం. ఇంకా ఏం మాట్లాడుతున్నాం? డ్రైవింగ్ స్కూల్స్. సో అదే కోవలో మా పాత బస్సులను ఉపయోగించి కొంత మాడిఫై చేసి
డ్రైవింగ్ స్కూల్స్గా, డ్రైవింగ్ వెహికల్స్గా మార్చాం. భారతదేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ చాలా ఉన్నటువంటి వారి కొరత చాలా ఎక్కువగా ఉంది. ఒక్క విజయవాడ లారీ అసోసియేషన్కి తప్పగా నాకు తెలిసి ఎక్కడ ఫార్మల్గా డ్రైవింగ్ స్కూల్ అనేది లేదు. సో మాకు మోస్ట్ క్రిటికల్ రిసోర్స్ ఆర్టీసీకి కూడా డ్రైవర్సే. ఒకవేళ రిక్రూట్మెంట్ తీసుకోవాలన్నా కానీ వాడు ఎక్కడ ట్రైనింగ్ చేశారు? మీరందరూ ఏదో కాలేజీలో, యూనివర్సిటీలో డిగ్రీలు ఉంటేనే రావాలి అని పరీక్షలకి మనం వాట్ యూ కాల్ దట్ ఎలిజిబిలిటీ పెడుతుంటాం. ఇక్కడ ఏ స్కూల్లో చదివారనేది ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకని? అక్కడ స్కూలే లేదు కాబట్టి. ప్రతి 1000 కమర్షియల్ వెహికల్స్కి ఓన్లీ 600 హెవీ వెహికల్ డ్రైవర్ లైసెన్స్ హోల్డర్స్ మాత్రమే ఇండియాలో ఉన్నారని మన రివిగో అనే సంస్థ జరిపినటువంటి సర్వేలో తేలింది. సో అంటే ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుంటే, అంటే జస్ట్ కాగితాలు తెచ్చుకోవడం కాదు, యాక్చువల్గా స్కిల్ నేర్చుకుంటే వారికి ఖచ్చితంగా సమ్ కైండ్ ఆఫ్ ఉపాధి దొరుకుతుంది అనేటువంటి భరోసా ఈ గణాంకాల ప్రకారంగా విదితం అవుతుంది. సో అందుకని ఆర్టీసీ యొక్క ఆస్తులను ఉపయోగించుకొని మనకు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఆర్టీసీకి డ్రైవర్స్ ఆర్ వెరీ క్రిటికల్ రిసోర్స్. సో అప్పుడప్పుడు కొంతమంది, ఇప్పుడు సంక్రాంతి టైంలో నేను ఎక్కువ బస్సు సర్వీసులు నడపాలన్నప్పుడు అప్పుడప్పుడు మార్కెట్ నుంచి టెంపరీగా కొంతమందిని హైర్ చేసుకోవాల్సి వస్తుంది. అది మార్కెట్లో లేకపోతే ఎలా హైర్ చేస్తాం? అందువల్ల ఒక రిజర్వాయర్ చాలామంది ఉపాధి కలిగించేటట్టు ఈ స్కిల్ని అతి తక్కువ ఖర్చుతోటి వాళ్ళు నేర్చుకునే విధంగా సదుపాయాలు క్రియేట్ చేయాలని మేము సంకల్పించాం. ఆర్టీసీ యొక్క గొప్పతనం ఏంటంటే 25 డ్రైవింగ్ స్కూల్స్ ఓన్లీ 1-2 lakh రూపీస్ పర్ స్కూల్ ఖర్చు పెట్టి ఏర్పాటు చేసేటువంటి కేపబిలిటీ ఉన్నందుకు గర్విస్తున్నాను. సో ఇప్పుడు ఆ సంకల్పం నిజం చేస్తూ 25 బస్సుల్ని, అంటే డ్రైవింగ్ స్కూల్కి సరిపోయేటట్టుగా, అంటే ఇటువైపు ఇన్స్ట్రక్టర్ ఉన్నారనుకోండి, ఇటువైపు నేర్చుకునే డ్రైవర్ ఉంటాడు. అట్లా అంటే ఈ ఇన్స్ట్రక్టర్ కెన్ కంట్రోల్ ద బస్. సపోజ్ ఇఫ్ దిస్ మ్యాన్ కెన్ మేక్ సమ్ మిస్టేక్స్, అలా చిన్న మాడిఫికేషన్స్ చేయడం జరిగింది. ఆ డ్రైవింగ్ స్కూల్ బస్ కూడా మీకు చూపించడానికి ఇక్కడ డిస్ప్లే పెట్టాం. కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ ఈ ట్రైనింగ్ కార్యకలాపాలు మొదలైనవి. ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో, దాని తర్వాత కృష్ణా జిల్లాలో మొదలు పెట్టడానికి కలెక్టర్ గారు ఒక 10 మందిని ట్రైబల్ పిల్లల్ని డ్రైవింగ్ నేర్చుకోవడానికి స్పాన్సర్ చేశారు. సో అదేవిధంగా ఇంకోటి మేము ఆలోచించేది ఏంటంటే, ఒకవేళ ఈ డ్రైవింగ్ స్కూల్స్లో ఔత్సాహికంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఏమైనా ముందుకు వచ్చేటట్టయితే వాళ్ళను ఉపయోగించుకొని నేషనల్ బస్ రిజర్వేషన్ స్కీమ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తీసుకొస్తుంది. దాని ద్వారా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో సిటీ బస్ సర్వీసులు స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే విజయవాడ, విశాఖపట్నం తప్పక ఎక్కడ సిటీ బస్ సర్వీసులు లేవు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. కానీ మీరు పక్క రాష్ట్రాలు చూశారనుకోండి, తమిళనాడు, కర్ణాటక, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో, మనకన్నా చాలా జిల్లాలు ఉన్నాయి. మన సేమ్ సుమారుగా కొద్దిగా ఎక్కువ పాపులేషన్ అయినప్పటికీ మనకన్నా చాలా జిల్లాలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకి సిటీ బస్ సర్వీసులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంది ప్రజలకి చాలా సంవత్సరాల కాలంగా. ఈ విషయంలో మనమే కొంత వెనుకడుగులో ఉన్నాం. అందుకని మన ముఖ్యమంత్రి గారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక జిల్లాని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేస్తున్నారు. అందుకని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య పట్టణంలో నేషనల్ బస్ రిజర్వేషన్ స్కీమ్ ఉపయోగించుకుని ఇట్లా సెల్ఫ్ ఎంప్లాయిడ్ యూత్ ద్వారా టెక్నాలజీ సదుపాయాలతోటి ఒక క్రమ పద్ధతిలో సిటీ బస్ సర్వీసులు ఏర్పాటు చేయాలని మేము డిపిఆర్లు తయారు చేస్తున్నాం. ఇలా ఔత్సాహికులకి
ట్రైనింగ్ ఇస్తున్నాం. అతని బస్సు అతనే మేనేజ్ చేసుకునేటట్టు, అతనే డ్రైవ్ చేసుకునేటట్టు ఉందనుకోండి, ఒకరికి ఉపాధి దొరుకుతుంది, చాలా ఖర్చు తక్కువతోటి బస్సు సదుపాయం ప్రజలకి అందుబాటులో రావడానికి ఉంటుంది. సో ఆ సంకల్పంతో మనం పక్క రాష్ట్రాలకి ఏమాత్రం తీసిపోకూడదని, ప్రజా అవసరాలు తీర్చడంలో ముందడుగులో ఉండాలని, కోవిడ్ టైంలో నిరాశ పడకుండా ముందుకు వెళ్ళే విషయంలో వెనక చూపు లేదని చెప్పాలి అనే ఉద్దేశంతో 25 డ్రైవింగ్ స్కూల్స్ స్టార్ట్ చేశాం. మీ ద్వారా నేను యువతకి, ఔత్సాహికులకి విన్నపం చేస్తున్నా, మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కోవిడ్ టైంలో ఆర్టీసీలో ఉన్న బెస్ట్ డ్రైవర్స్ని టీచర్స్గా, ట్రైనింగ్గా అపాయింట్ చేస్తున్నాం. దీనికి ఖర్చు ఏంటంటే మేము ఎటువంటి ఫీజు పెట్టాలనుకుంటున్నాం అనేది కూడా ఒక సమస్య. ఈ బస్సుకు క్యాపిటల్ కాస్ట్లకు కానీ, లేకపోతే ఈ డ్రైవర్కి పేమెంట్ కాస్ట్లు కానీ, లేకపోతే మా వర్క్షాప్లో వీరికి బస్సును ఎలా మెయింటైన్ చేయాలని చూపించేటువంటి విధానాల్లో కానీ, టైర్ చేంజ్ చేసుకుంటానికి ఇచ్చేటువంటి ట్రైనింగ్లో కానీ, లేకపోతే మా వర్క్షాప్స్లో ఇంజన్ను ఉప్పదీసి మళ్ళీ పేర్చి, ఎందుకు అంటే బండి ఆగిపోతే అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయింది అనేటువంటి రూడిమెంటరీ సింపుల్ బేసిక్ నాలెడ్జ్ వారికి ఇంపార్ట్ చేయడానికి చేసే ట్రైనింగ్లో కానీ ఎటువంటి ఫీజు వసూలు చేయట్లేదు. ఓన్లీ ఫీజు ఏంటంటే ఈ బస్సు నడిపేటప్పుడు డీజిల్ వేయాలి కదా, ఆ డీజిల్కి ఎంత ఖరీదు అవుతుందో అది మాత్రమే ఫీజుగా వసూలు చేసి, అంటే అతి తక్కువ ఖర్చుతోటి. ఇప్పుడు ఎందుకంటే అందరూ ఫైనాన్షియల్ స్ట్రెస్లో ఉన్నారు కాబట్టి అతి తక్కువ ఖర్చుతోటి మీకు అందుబాటులో తీసుకురావాలని మేము ప్రయత్నం చేసి ఈ విధంగా స్టార్ట్ చేశాం. దాని తర్వాత ఇలా తయారైనటువంటి డ్రైవర్లు వాళ్ళు నిజంగా స్కిల్స్ ఉంటాయా లేవా అనేటువంటి చాలామందికి అనుమానం ఉంటుంది. ఊరికే టార్గెట్లు పెట్టామని టకటక ఏదో చేసేసి వాళ్ళకి ఉత్త కాగితాలు ఇచ్చి పంపించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి అనేది మీకు తెలుసు. అటువంటిది ఆర్టీసీలో మాత్రం జరగదని మీకు చెప్తున్నా. ఎందుకని ఇంటెలికాన్ అనేటువంటిది ఒక సంస్థ మన విజయవాడ పిల్లలే బెంగళూరులో స్థాపించారు. వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ రైట్ నౌ ఈజ్ డిప్లాయిడ్ అక్రాస్ జూమ్ కార్స్ ఆల్ అక్రాస్ ఇండియా అండ్ ఆల్సో ఇన్ సింగపూర్. అదేంటంటే సాఫ్ట్వేరు మీరు బ్రేక్ సరిగ్గా వేస్తున్నారా, క్లచ్ కరెక్ట్గా నొక్కారా, బండిని తిప్పేటప్పుడు జర్కులు ఇస్తున్నారా, ప్రొఫెషనల్గా తిప్పారా అనేటువంటి ప్రతి మూమెంట్ని, డ్రైవర్ మూమెంట్ని రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి వీరు అంటే యాక్సిడెంట్సే కాదు, నియర్ యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి. వాటిని రికార్డ్ చేసి వాటిని ఈ జూమ్ కార్ డ్రైవర్స్ తోటి, ఈ సింగపూర్ ప్రొఫెషనల్ డ్రైవర్స్ తోటి కంపేర్ చేస్తారు. కంపేర్ చేసి అప్పుడు కొంత ర్యాంకింగ్ ఇస్తుంది అన్నమాట. అంటే మీకు నిజంగా మీకు బండిని అప్పచెప్పటానికి కావలసినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా ఆబ్జెక్టివ్గా అసెస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల నేను వారికి చెప్పా, అబ్బాయి మీకు నేను ఎక్కువ డబ్బులు ఇవ్వలేను, ఎందుకంటే చాలా ప్రాబ్లంగా ఉంది, కానీ మీరు మా 25 బస్సుల్లో, ట్రైనింగ్ స్కూల్ బస్సుల్లో డిప్లాయ్ చేస్తే మీకు మంచి పబ్లిసిటీ మాత్రం ఇవ్వగలను అని చెప్పారు. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వాళ్ళు నా బస్సులో ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నారు. ఐటమ్స్ దే ఆర్ అండర్ ఇన్ ద ట్రాన్స్షిప్మెంట్ ఫ్రమ్ జర్మనీ. కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావాలి, అందువలన ఈ నెలాఖరు నుంచి అవి మా ఈ ఆల్ ట్రైనింగ్ స్కూల్ బస్సుల్లో డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు 2 లక్షల మంది జరిగినప్పటికీ ఇంత ముందులా ఇప్పుడు జరగట్లా. ఎందుకంటే మనం సోషల్ డిస్టెన్స్ అని ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది సీట్స్ ఖాళీగా పెడుతున్నాం. దానివల్ల ఫలితాలు కూడా ఉన్నాయని మీకు చూపించాను. సో అందువలన ఏంటంటే మనకి ఈ ఈపీకే అంటారు, ఎర్నింగ్ పర్ కిలోమీటర్. నార్మల్గా ఏంటంటే 36 రూపీస్ అలా వచ్చేది, ఇప్పుడు 21 రూపీస్ వస్తుంది.
అంటే బేర్లీ సఫిషియెంట్. 1 కిలోమీటర్ బండి నడవాలంటే 15 రూపాయలు డీజిల్ కష్టం, తర్వాత మిగతా అన్ని. సో అందువలన బేర్లీ సఫిషియెంట్ టు పే ది ఫ్యూయల్ బిల్స్ అన్నమాట. అంత పెద్ద ఆదాయం ఏమి రావట్లేదు. నష్టం అనేది మీరు ఆలోచిస్తే ఒకటేంటంటే, ఇప్పుడు మన యువ ముఖ్యమంత్రి గారి సాహసోపేత నిర్ణయం మూలంగా ఆర్టీసీ కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. వారి జీతాల కోసం గవర్నమెంట్ ఎవ్రీ మంత్ 300 కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది. సో ఆ 300 కోట్లలోనే నేను 1 రూపాయి కూడా సంపాదించలేకపోతున్నాను. సో ఆ మేరకు మనకు నష్టం కింద లెక్క కదా. దాని తర్వాత ఆర్టీసీకి 7,000 కోట్ల అప్పులు ఉన్నాయి. అప్పులు ఎన్ని పోస్ట్ పోన్ చేసినా మినిమం వడ్డీలు కట్టాల్సి వస్తుంది కదా. అది ఒక జస్ట్ 10% కట్టినా అది 3,600, ఇంకొక 600 వేసుకుంటే 4,200 కోట్ల రూపాయల క్యాష్ నష్టం ఆర్టీసీ భరిస్తుందని మీకు చెప్తున్నా. అది ముఖ్యమంత్రి గారి సహాయం మూలంగానే, ఆయన పెద్ద మనిషి మూలంగానే ఈనాడు ప్రతి ఆర్టీసీ ఎంప్లాయీకి సకాలంలో శాలరీ వస్తుందని మీకు తెలియజేస్తుంది. ఎందువల్లంటే మీరు గమనించాల్సింది, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీల్లో సగం జీతం ఇస్తున్నారు. అసలు జీతం 1వ తారీఖు అనేది రావట్లేదు. అంటే మన పక్క రాష్ట్రం, ఒక రాష్ట్రం కాదు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, బట్ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం సకాలంలో జీతాలు చేరవేస్తుంది. అది నా ఘనత కాదు, ఆర్టీసీ ఘనత కాదు, ముఖ్యమంత్రి గారి నిర్ణయం మూలంగా అది కొనసాగుతుందని మీ ముందు చెప్తున్నాను. అంటే ఇట్ ఈస్ బోత్. Health department has given requisition for 52 vehicles and they are funding all conversion and conversion back conversion as well as the running expenses as long as it is there. It is basically ఏంటంటే గవర్నమెంట్ కదా, ఇప్పుడు వీఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఆస్తులు సార్ బస్సులు. ఏమైనా గ్యారేజ్లో తాళం వేసి ఉందాం అనుకోండి, ఏమొస్తుంది? ప్రజల ఆస్తులు. ప్రజలు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి ఏ విధంగా సహాయం చేయాలనేటువంటిది మేము నిరంతరంగా ఆలోచిస్తున్నాం. సో ఐడియా ఇస్ బోత్. మేము చూసాము అక్కడెక్కడో ఎవరో బస్సులు తిరుగుతున్నాయి, ఇదేంటండి అంటే ఇలా అద్దెకి తీసుకొని చేస్తున్నారు. అండ్ మా బస్సు, మన ఆర్టీసీ బస్సు మీద ఖర్చు పెట్టేదానికన్నా 5 times నుంచి 10 times ఖర్చు అవుతుంది దానిపైన. ఎందుకంటే మరి వాడికి డబ్బులు ఇవ్వాలి కదా, ప్రైవేట్ వాళ్ళు కదా, లాభాలు బాటపడతారు. సో నేను అప్పుడు మా ఇంజనీరింగ్ టీంని అడిగి ఆ బస్సును పరిశీలించండి, అసలు మన బస్సుల్ని ఆ విధంగా మనం కన్వర్ట్ చేయగలమా, చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది బేరీజ్ వేయమని చెప్పాను. సో మా దగ్గర నిష్ణాతులైనటువంటి ఇంజనీరింగ్ టీం ఉంది కాబట్టి వాళ్ళు నాకు ఎస్టిమేషన్ తీసుకొని వచ్చారు. అదంతా ఓన్లీ జస్ట్ 2.5 lakh రూపీస్తో తయారు చేసాం మొత్తం. సో అప్పుడు మేము ఏంటంటే ఇన్ వన్ ఆఫ్ మై మీటింగ్స్ విత్ మిస్టర్ జవహర్ రెడ్డి, who is head of this COVID fighting efforts in across the state. సో సార్ మీరు ప్రైవేట్ నుంచి తీసుకుంటున్నారు కదా, ఇట్లా గవర్నమెంట్ దగ్గర ఉంది, మీకు తెలిసి ఉండకపోవచ్చు, మా గ్యారేజ్లో బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు ప్యాటర్నిజం లేదు, ఇప్పుడు కోవిడ్ మూలంగా ప్రజలు భయపడుతున్నారు, సో ఇలా మీరు వాడుకుంటే బాగుంటుందేమో అంటే, అమ్మో ఇంతకన్నా మంచిది కావాల్సిందేముంది, నువ్వు నాకు 10 రోజుల్లో అయితే బాగుంటుంది, 15 రోజుల్లో ఇస్తావా నాకు అని చెప్పి ఆయన ఉత్తరం రాశారు. ఉత్తరం రాస్తే, సార్ మీరే డబ్బులు ఇవ్వాలి, మన దగ్గర డబ్బులు మాత్రం లేవు, పని చేసే స్థమత తెలివితేటలు ఉన్నాయి కానీ ఐడియాస్ తీసుకురాగలం కానీ డబ్బులు మాత్రం మీరు ఇవ్వాలంటే ఇచ్చారు, అది ప్రీపెయిడ్. సో ఇప్పుడు మనం తయారు చేసాం. అసలు యాక్చువల్గా 1 week ముందే రావాల్సింది. ఈ ప్రాబబ్లీ బికాజ్ ఇట్ షుడ్ కోయిన్సైడ్ విత్ వైఎస్ఆర్ బర్త్డే అనుకుంటా. అక్కడెక్కడో వస్తువులు తీసుకొచ్చే ఇట్లా ట్రక్ ఇట్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఇన్ మధ్యప్రదేశ్. సో అందువల్ల 1 week లేట్ అయింది, లేకపోతే లాస్ట్ వీకే ఇనాగ్రేట్ చేశారు. సో దాని తర్వాత ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ అడిగితే ఇంకా ఎక్కువ బస్సులు కూడా రీపర్పస్ చేసి ఇవ్వడానికి మేము సిద్ధంగా.
ఇప్పుడు మనం నైబరింగ్ స్టేట్ సార్. ఇప్పుడు ఐ కాంట్ విషయమే. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది పాపులేషన్ ఉన్నారు. మన హైదరాబాద్ తోటి సంబంధం లేకుండా భారతదేశంలో పార్టు. సో వాళ్ళకి ఏంటంటే ఆ ఆపరేషన్ డిపార్ట్మెంట్లోనే కోవిడ్ పాజిటివ్ టెస్ట్ కేసు వచ్చింది. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు పాపం. సో ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎట్లా ఇస్తారు? సో అందువలన అంటే ఇంకా కొద్దిగా చర్చ మనం ప్రపోజల్స్ ఇచ్చాం, ఇలా తిప్పుతామని చెప్పేసి. వాళ్ళు కౌంటర్ ప్రపోజల్స్ ఇవ్వాలన్నమాట. ఇవ్వటానికి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇది మనం నార్మల్ టైమ్స్లో లేం సార్. అది ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే వీఆర్ ఇన్ ఎ గ్లోబల్ పాండమిక్. ఇట్ ఈస్ వన్స్ ఇన్ ఏ సెంచరీస్ ఎక్స్పీరియన్స్ దట్ వీఆర్ ఆల్ గోయింగ్ త్రూ. 1918లో వచ్చిందండి. అప్పుడు స్పానిష్ ఫ్లూ అంటారు. అప్పుడు 50 నుంచి 100 మిలియన్ పీపుల్ చనిపోయారు అనేటువంటిది ఎస్టిమేషన్. దట్ స్టార్టెడ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. స్పానిష్ అని ఎందుకు అంటారంటే స్పెయిన్లో కొద్దిగా డెమోక్రటిక్గా మీ అందరికి ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. అందుకని వాళ్ళు కేసులన్నీ కరెక్ట్గా రిపోర్ట్ చేశారు. అందుకని స్పానిష్ ఫ్లూ అన్నారు. ఇట్స్ నాట్ స్పానిష్ ఫ్లూ. ఇట్ వాజ్ ఆరిజినేటెడ్ ఇన్ అమెరికా. ఇట్ వాజ్ H1N1 ఫ్లూ అండ్ స్ప్రెడ్ త్రూఅవుట్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా. అబౌట్ 5 to 10 crores అనమాట మన పార్లెన్స్లో చెప్పాలంటే. అదర్వైజ్ 50 to 100 మిలియన్ పీపుల్ డై ఇన్ దట్ పాండమిక్. దట్ టైమ్ ఇంత సోషల్ డిస్టెన్స్లు అవి కూడా చేయలేవాళ్ళు. అప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయినటువంటి సందర్భంలో కాబట్టి ఆ అకౌంట్లో ఇది కూడా వెళ్ళిపోయింది. అది పరిస్థితి. సో నౌ ఆల్సో వీఆర్ హెడింగ్ ఫర్ ది సిమిలర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హర్డ్ ఇమ్యూనిటీ. లక్కీలీ భారతీయులకి ఏంటంటే దీని యొక్క సివియారిటీ అండ్ డెత్ రేట్ ఈజ్ లెస్ అన్నమాట. ఎందుకని మనం డైలీ జీవితంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక వైరస్ని ఫైటింగ్ చేస్తున్నాం. అందుకని కొద్దిగా ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. దాని తర్వాత మనకి ఈ టీకాలు వేయించుకునే సంస్కృతి ఉందన్నమాట. ఏది రకరకాల టీకాలు, టీబీకి ఎగనెస్ట్ కానీ మిగతా రకరకాల టీకాలు వేయించుకుంటాం. ఆ టీకాలు కూడా కొన్ని ఈ వైరస్కి ఎగనెస్ట్గా కొద్దిగా పోరాటం చేస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్, ఎస్పెషలీ టీబీ వ్యాక్సిన్. సో అందువల్ల ఏంటంటే భారతీయులు కొద్దిగా అంటే డెత్ రేటు, మరణ రేటులో కొద్దిగా తక్కువ ఉందన్నమాట. సో వీఆర్ లక్కీ టు దట్ ఎక్స్టెంట్. దాని తర్వాత మనది హాట్ కంట్రీ కాబట్టి దాని తర్వాత మనం పసుపు అనేదాన్ని టర్మరిక్ మీరు అంచనా తక్కువ వేయచ్చేమో కానీ మనకు ఉన్నటువంటి స్పైసెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అన్నమాట. దాని మూలంగా ఏంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మన ప్రతి కూరలో పసుపు లేకుండా మనం వండం. దానికి రుచి ఉందో లేదో నాకు తెలియదు, కానీ పసుపుని మనం వాడతాం. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఇమ్యూనిటీ అని చెప్పేసి సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫ్యాక్ట్. ఇట్లా కొన్ని పాజిటివ్స్ ఇండియన్స్కి ఉన్నాయి. దాని తర్వాత ఇండియాలో జనాభాలో కూడా యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉందండి. యాజ్ ఎ ప్రొపోర్షన్ ఇప్పుడు 100 యాజ్ ఎ ప్రొపోర్షన్ ఆఫ్ పాపులేషన్లో యంగ్ పాపులేషన్ అంటే మన యావరేజ్ పాపులేషన్ ఏజ్ తీసుకున్నారనుకోండి, ఇట్ ఈజ్ అబౌట్ 26-28 ఇయర్స్ ఉందన్నమాట. బట్ వేరేజ్ ఇన్ ఇటలీ తీసుకున్నారనుకోండి, యావరేజ్ ఏజ్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ 48 ఇయర్స్. సో అందువల్ల ఏంటంటే యాజ్ ఓల్డ్ పీపుల్ ఆర్ దేర్, మోర్ కోమార్బిడిటీస్ అంటారు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ వైరస్కి. ఇట్స్ ఏ టిప్పింగ్ బ్యాలెన్స్ ఇస్తుంది అన్నమాట. మన దగ్గర యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అవకాశం ఉంది. సో మనం అందరం కూడా సైంటిఫిక్ సోల్జర్స్ గురించి చూస్తున్నాం. ఎప్పుడైనా వ్యాక్సిన్ వస్తే మన అందరికీ వెసులుబాటు కలుగుతుందని చెప్పేసి, అప్పటిదాకా మనం తప్పుతుందా? సో మనం పోరాటం చేస్తున్నాం. సో అందువల్ల ఏంటంటే సంయమనంతో పోరాటం చేస్తున్నారని, ధైర్యంతో ఎదుర్కొంటున్నారని, సాహసంతో మన బోర్డర్లో కూడా మన తెలుగు వీరుడు పోరాడుతున్నాడని సగౌరవంగా ఈరోజు మేము ముందు మాట్లాడుతున్నాం. మా సిబ్బంది కూడా దీని బారిన పడుతున్నారు. కొంతమంది అసూలు బాస్తున్నారన్నమాట. అయినప్పటికీ ఈ వైరస్కి భయపడకుండా, భయానికి తల వంచకుండా, రాదర్ ఐ వుడ్ సే, సో ఈ ప్రగతి రథ చక్రాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని నేను వాళ్ళందరినీ మీ ద్వారా అభినందిస్తున్నాను. ఎందుకంటే 51,000 మంది నేను కలవలేను కదా, అట్లీస్ట్ మీ ద్వారా అభినందించగలను.
ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు సార్, నేషనల్ ఎమర్జెన్సీ, గ్లోబల్ ఎమర్జెన్సీ ఉండి ప్రజలకి సరైనటువంటి యూనో ఇన్కమ్ లేనప్పుడు ఇదేదో కొద్దిపాటి నష్టం ఉంది, చాలా నష్టం వస్తుందండి. ఇప్పుడు నేను ఈ రేట్లని డబుల్ కాదు, ట్రిపుల్ కాదు, 10 times చేసిన నా నష్టాలు పోవడం. అందువల్ల ఈ టైంలో ఏంటంటే ప్రజలను ఆదుకోవాల్సిన సమయం అనేది మా భావన. లాభ నష్టాలతోటి బేరీజు వేసుకోకుండా ప్రజా సంక్షేమానికే కట్టుబడినటువంటి ప్రగతి రథం మీ ముందుందని, అది ఈ యువ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సుల మూలంగానే మీకు సేవలు అందించడం ఇంత సరసమైన ధరలకి చెల్లుబాటు అవుతుందనేటువంటిది మీకు సవినయంగా మనవి చేస్తుంది. అదర్వైజ్ ఇది సాధ్యం కాదండి. సో డీజిల్ ధరలు పెరుగుతున్నటువంటి మాట వాస్తవమే. అందువల్ల మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా విన్నపం చేసి ఉన్నాం. సార్, మీరు డీజిల్ ధరల ద్వారా కొంత డబ్బులు దేశం మొత్తం మీద ట్యాక్స్ పడుతున్నారు, దాంట్లో ప్రజా రవాణా సంస్థకి అంకితమై పూర్ పీపుల్కి సేవ చేస్తున్నటువంటి రవాణా సంస్థలు కుదేలైపోయినాయి. కొంత మటుకి మీరు ఫైనాన్షియల్గా ఆదుకోమని చెప్పి అడిగి ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పరిశీలిస్తా అన్నారు. ఎంత మేరకు సహాయం చేస్తారో అనేది మనకి ఇంకా తెలియదు. చేసినప్పుడు తప్పనిసరిగా మీతో పంచుకుంటాం. అదే ఆర్థిక సాయం అడిగాం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకపోతే అసలు మేము ఒక్కరోజు కూడా ఉండేది, మొత్తం వైండప్, రేపు పొద్దున వెళ్ళిపోవడం. జీతాలు ఎలా ఇస్తాం?